వీటిలో మరో బ్రేక్ ను చూస్తున్నాం. నిత్య పెళ్లి కొడుకు కానిస్టేబుల్ కృష్ణంరాజుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణంరాజు ఇటీవల సస్పెండ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు కూడా అతను ముగ్గురు యువతులతో పాటు మైనర్ బాలికను కూడా పెళ్లి చేసుకున్నాడని, 5వ వివాహానికి సిద్ధమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కానిస్టేబుల్ వివాహం చేసుకున్నట్లు విచారణలో తెలియదు. దీంతో కృష్ణంరాజుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా నాలుగు కూడా ప్రతినిధి సైదులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, నిత్య పెళ్లి కొడుకు అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే కృష్ణంరాజు ఉన్నారో ఇతను 4 పెళ్లిళ్ళు చేసుకుని నిత్య పెళ్లి కొడుకుగా వ్యవహరిస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఇతను శాఖపరమైన విచారణలతో సంబంధించి కూడా సస్పెండ్ తో పాటు అతని పైన పోక్సో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఒక గౌరవప్రదమైనటువంటి కానిస్టేబుల్ వృత్తిలో ఉండి చట్ట విరుద్ధంగా 4 పెళ్లిళ్ళు చేసుకొని మహిళలతో పాటు మైనర్ బాలికను అది కూడా 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికలు పెళ్లి చేసుకొని మోజు తీరాగా వదిలేసినటువంటి పరిస్థితికి సంబంధించి కూడా ఈరోజు కోర్టు ఇష్యూలో భాగంగా కూడా ఈరోజు సస్పెండ్ అంటే అతని పైన శాఖపరమైనటువంటి చర్యలతో పాటు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి అయితే చూస్తామను. అయితే ఇప్పటికే సంబంధించి ఈ ఇష్యూకు సంబంధించి కూడా కానిస్టేబుల్ కృష్ణంరాజుపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఎవరైతే ఉన్నారో ఆ శాఖపరమైనటువంటి చర్యలకు సంబంధించి కూడా స్పెషల్ టీమ్ తో ఎంక్వైరీ చేపట్టారు. ఈ శాఖకు ఈ ఎంక్వైరీలో ప్రధానంగా ఏదైతే ఈ 4 మహిళలతో పాటు పలు అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో కూడా నిజమని తేలడంతో అయితే ఏదైతే కృష్ణంరాజును సస్పెండ్ చేస్తూ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే పోక్సో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇది ప్రధానంగా ఇప్పటికే ఈ ఇష్యూ కూడా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖకు సంబంధించి సంచలనం రేగిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. అయితే ప్రధానంగా వివిధ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా ఇసుక దందాలతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంటే ఒకరికి తెలవకుండా ఒకరిని మహిళల్ని పెళ్లి చేసుకుంటూ అదే విధంగా డిపార్ట్మెంట్ కు సంబంధించి ఉద్యోగంకు సంబంధించినటువంటి విషయంలో దీన్ని హోలపడే అవకాశం ఉందంటూ కూడా భార్యలను మెప్పించుకుంటూ ఒకరికి తెలవకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూ ఇంత దాకా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా అదే మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్.